హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఢిల్లీలోని జంతర్ మంతర్లో సిజేపీ పార్టీ కార్యకర్తలు అండ్ అలాగే నేతలు, మరికొన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కలిసి భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్న డీప్ స్టేట్ కుట్రలు ఇవి. వీళ్ళ వెనుకున్న రాజకీయ పార్టీలు, అలాగే కొన్ని ఎన్జిఓలు, అలాగే కొన్ని సంస్థలు, వ్యవస్థలు, రాజకీయ నాయకులు. మనం చేయగలిగేది ఏంటి? దేశంలో రాజకీయ అనిశ్చితి తీసుకురావడం. దానికోసం ఎవరెవరు బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళందరినీ మనం ఒక తాటి మీద తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే యువతను రెచ్చగొట్టాలి అంటే మనకు ఒక ఊతం కావాలి. ఆ ఊతం ఏంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్నటువంటి మాట. సో అభిజిత్ దీప్కేని రంగంలోకి దింపారు. అతను వచ్చేసి ఇండియాలో సిజేపీ పార్టీ అనేది ఇన్స్టా మీమ్ పేజ్ ఒకటి ఓపెన్ చేసి యువతని ఆకర్షించారు. ఈ యువత కూడా ఎవరు అంటే రాజకీయాల మీద కానీ, దేశం మీద కానీ, రాజ్యాంగ వ్యవస్థల మీద కానీ సరైనటువంటి అవగాహన లేని వ్యక్తులు. వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేశారు. అచ్చంగా రాజకీయ పార్టీల కుట్రే ఉందని నేను చెప్పను. కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, వాళ్ళు కలిశారు సిజేపీ పార్టీ. ఇప్పుడు భారత్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎలా గద్దె దింపాలి, ఇది జరిగే పనేనా అని ఎదురు చూస్తున్న తరుణంలో ఒక ఇద్దరు ప్రబుద్ధులు, ఒక ప్రొఫెసర్, లెక్చరర్ చేసినటువంటి ఒక దరిద్రమైన పని, నీట్ పేపర్ లీకేజ్. దాంతో సిజేపీ పార్టీ వాళ్ళకి ఊతం దొరికేసింది. ఇక మనం ఎట్లయినా ప్రయత్నం చేయొచ్చని నీట్ పేపర్ లీకేజ్ని పట్టుకొని ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సోనం వాంగ్చుక్ సపోర్ట్ ఉండనే ఉంది. ప్రకాష్ రాజ్ అట్లాగూ దేశానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, ఆయన కలిశాడు. అమెరికాలో ఉన్నటువంటి అభిజిత్ దీప్కే మరియు అతని అనుచరులు ఇండియా రావడానికి ఫ్లైట్ టికెట్లు ఎవరేస్తున్నారు ప్రతిసారి, మరలా రిటర్న్ ఎలా వెళుతున్నాడు? దాదాపు 30 రోజుల నుంచి వీళ్ళు ప్రతి రాష్ట్రంలోనూ ప్రొటెస్టులు చేస్తున్నారు. ఢిల్లీలోనే 20 రోజుల నుంచి చేస్తున్నారు. అంటే సుమారు 50 రోజులు ప్రొటెస్ట్. ఈ 50 రోజుల ప్రొటెస్ట్కి వీళ్ళకి మెయింటెనెన్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ జన సమీకరణ ఎలా చేయగలిగారు? అదేమంటే రూపాయి డబ్బులు తీసుకోకుండా వస్తున్నారట. ఎవరు నమ్ముతారు? మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? మీ దగ్గర ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.